హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మెదడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. మొత్తం 5 మెదళ్ళు అండి. బాగా అంటే చాలా బాగా క్లీన్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం చూసారండి, ఆల్రెడీ వీటిని చాలా క్లీన్గా వాష్ చేశారు. ఇప్పుడు ఇంకా హాట్ వాటర్ వేశారండి. ఈ హాట్ వాటర్ వేసి ఇంకా మళ్ళీ క్లీన్ చేయడం వల్ల స్మెల్ ఏమన్నా ఉన్నా పోతుందండి. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఆయిల్లో వేగించాలండి. పెద్దవి ఒక 2 లేక 3 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఒక 2. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారండి, ఇలా బ్రౌనిష్ కలర్లో వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు. మనం ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వీటిల్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకున్నాం కదండి. ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆ బ్రెయిన్ ఉంది కదండి, అది యాడ్ చేసుకుంటాం పీసెస్. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత కారం వేసి మిక్స్ చేయాలి. నాకైతే మంచి స్మెల్ వస్తుందండి. ఇంకొండి, ఆల్రెడీ మనం వేడి నీళ్ళల్లో వాష్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్క కర్రీలో ఇలా వేసుకోవాలండి. ఈ మొత్తం 5 బ్రెయిన్స్ అండి. దాన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకున్నాం. ఇంకొండి, ఎన్ని పీసెస్ అయినాయి, 5 బ్రెయిన్స్ కలిపితే. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇంకోండి, ఇలా ఉడుకుతున్నప్పుడే మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అండి. ఇది చివర్లో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా ఆయిల్ పైకి రాగానే మనం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇంగిలా సరే అండి, మెదడు కర్రీ తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే టేస్ట్ చేసా.